తెలంగాణ మంత్రి కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఆయన నివాసం, వ్యాపార సంస్థలు, బంధువుల నివాసాల్లో ఏకకాలంలో ఈ రైడ్స్ నిర్వహించింది. మొత్తం 16 చోట్ల సోదాలు చేపడుతున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 ఈడీ బృందాలు జూబ్లీహిల్స్లో ఉన్న మంత్రి నివాసం, హిమాయత్ సాగర్లోని ఫామ్ హౌస్, పొంగులేటి కుమార్తె ఇంట్లో, అలాగే శ్రీనివాసరెడ్డికి చెందిన ఫార్మా హౌస్, రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు బంధువుల నివాసాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రత మధ్య రైడ్స్ చేపడుతున్నారు అధికారులు. కాగా ఈ దాడుల వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ దాడులు నిర్వహిస్తుందని మండిపడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, ఐటీ, సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటుందంటూ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఇదిలా ఉంటే రాజకీయ కక్షలో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. దీనికి కారణం ఏదైతే ఆయన గతంలో బీజేపీలోకి చేరకపోవటం, గత ఏడాది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంతో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తమ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బహిష్కరించింది. ఆ తర్వాత బీజేపీ నేతలు ఆయన బీజేపీలోకి చేరకపోవడం అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉన్నారన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ తమ పార్టీ నేత అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జూపల్లి కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో పార్టీని వీడారు పొంగులేటి. అయితే ఏ కండువా కప్పుకుంటారన్న దానిపై చాలా రోజులు సందిగ్ధత నెలకొంది. ఇదే సమయంలో బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్వయంగా పొంగులేటి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే సున్నితంగా తిరస్కరించారు శ్రీనివాసరెడ్డి. పార్టీ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఆయన కాంగ్రెస్లో చేరటం, బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో కేంద్ర అధిష్టానం ఆయనపై అప్పటి నుంచే గుర్రుగా ఉంది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆయన ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొంది మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు పొంగులేటి. అప్పుడు బీజేపీలో చేరేందుకు నో చెప్పడంతోనే వరుసగా ఈడీ సోదాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు చిన్న వయసులోనే పెద్ద వ్యాపారవేత్తగా మారాడు. రాఘవన్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారాలను ఆయనే చూస్తున్నాడు. ఆయన పేరిట దాదాపు 1300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ క్రమంలోనే వరుసగా ఈడీ రైడ్స్ జరుగుతున్నాయన్న టాక్ నడుస్తుంది. మొత్తానికి పొంగులేటి నివాసాల్లో ఈడీ వరుస దాడులు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.